తమిళనాడు తిరువన్నామలైలో మాయదారి స్వామి ఆగడాలు మళ్లీ మొదలయ్యాయి. వివాదాస్పద నిత్యానంద స్వామి మళ్లీ తన వికృత చేష్టలకు పదును పెట్టాడు. తిరువన్నామలైలో దుకాణం తెరవడానికి రంగం సిద్ధం చేశాడు. గుడి నెపంతో కొండ ప్రాంతాన్ని కబళించేందుకు స్కెచ్ చేసింది నిత్యానంద ముఠా. జనసంచారం అంతగా ఉండని ఓ కొండ ప్రాంతంపై కన్నేశారు. స్వామి రాలేదు, కానీ ఆయన అనుచరగణం ఇక్కడ అడ్డా వేశారు. కబ్జా చేసేందుకు 20 ఎకరాల మేర బరిగీశారు. కొండ ప్రాంతానికి ఎగబాకని నిత్యానంద శిష్యులు గూడారం వేసుకున్నారు. అందులో నిత్యానంద ఫోటోలు, విగ్రహాలు పెట్టేశారు. పూజలు మొదలెట్టేశారు. ఊళ్ళో ఇలాంటి సెటప్ వేస్తే జనం తమ తోలు తీయడం ఖాయమనుకున్నారు ఏమో, కానీ దూరంగా ఇలా డేరాలేశారు. తాము శివాలూగితే శివారు జనం క్యూ కడతారని భావించారు. కానీ లెక్క తప్పింది. నిత్యానంద ముఠా తిక్క కుదిరేలా చేశారు స్థానికులు. స్వామీజీ పదం వింటే చాలు భక్తిభావం కదులుతుంది. కానీ నిత్యానంద పేరు వినగానే రంజిత్తో రింగరంగ ఎపిసోడ్ గుర్తుకొస్తుంది. భక్తి ముసుగులో భక్తుల్ని మత్తులో ముంచడం, ఆశీర్వాదం పేరిట ఆడోళ్లతో తైతకలాడడం, ఇలాంటి ఎన్నో లీలలకు కేర్ ఆఫ్ నిత్యానంద. భక్తిని భ్రష్టు పట్టించడమే కాదు, ఆశ్రమాల్ని కబ్జా చేసే 1 నంబర్ దగా స్వామి నిత్యానంద. అప్పట్లో సినీ నటి రంజిత్తో తన యవ్వారం గురించి సిగ్గు విడిచి అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత అడ్డంగా బుక్కేయాడు. నిత్యానంద అసలు బుద్ధి ఏంటో బయటపడ్డంతో పీఠాధిపతులు, భక్తులు నిత్యానందను తరిమికొట్టారు. తిరువన్నామలై నుంచి అప్పుడెప్పుడో బిచాణ ఎత్తేసిన నిత్యానంద మళ్లీ రీఎంట్రీకి సిద్ధమయ్యాడా? అందులో భాగంగానే తన అనుచరుల్ని ఇలా పంపించాడా? ఏకంగా కొండ ప్రాంతానికి అసలు పెట్టాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ వింత చేష్టలు చేసిన నిత్యానంద అనుచరగణం తమ గురువు మూర్ఖత్వానికి అద్దం పట్టారు. ఖాకీలు వచ్చినా సరే కదల్లేదు. నిత్యానంద ఫోటోల్ని పట్టుకున్నారు. ఖాకీలు, జనం కలిసి నిత్యానంద ముఠాని అక్కడి నుంచి తరిమేశారు. நான் இப்ப கலெக்டரை நான் பார்த்துட்டேன். அது பார்த்துட்டீங்க. பார்த்துட்டு வந்த வரைக்கும் லக்கேஜ் எடுத்து வரேன், போய் அவங்கள விடு. முன்னாடி